హలో, వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై సుధా. ఈ వీడియోలో మనం చింతచారు లేదా జీలకర్ర రసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికి మొదట ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని చింతపండు రసం తీసుకోండి. ఇక్కడైతే నేను చింతపండు పేస్ట్ ఉంటాను కాబట్టి పేస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత దానికి సరిపడా ఉప్పు, బెల్లం మనం వేసుకోవాలి. బెల్లం ఆప్షనల్, కానీ వేసుకుంటేనే బాగుంటుందండి. కొంతమందికి ఇష్టం ఉండకపోతే వేసుకోనక్కర్లేదు. దీనిలో మనం నీళ్లు వేసి చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. నీళ్లు ఒక 1.5 గ్లాస్ 2 గ్లాసెస్ వేసి కలిపి పెట్టుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కలిపి ఒకసారి కావాలంటే రుచి చూసుకోండి. అన్నీ సరిపడా ఉంటే పక్కన పెట్టేసుకోండి. కొంచెం పుల్లగా ఉండాలి. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పొడి కొట్టుకుందామండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీ అన్నమాట. కొద్దిగా జీలకర్ర, ఒక 1/2 స్పూన్ జీలకర్ర తీసుకొని అందులోనే మనం తినే కారంని బట్టి ఎంత కారం వేసుకోవాలనేది చూసుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ కారం వేస్తున్నా. దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నామంటే జీలకర్ర మెదిగిపోవాలి, మనకు సుమారుగా మెదిగిపోతుంది కదా. అట్లా అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని కొంచెం వేసుకోవాలి. ఈ ఎర్రగడ్డ వేసి కొట్టిన దానివల్ల ఆ ఫ్లేవర్ బాగా వస్తుందండి. దీన్ని మనం మిక్సీ చేసుకొని ఇప్పుడు ఈ పేస్టును కూడా మనం తీసి పెట్టుకున్న చింతపండు రసంలోకి కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఈ ఉల్లిపాయను వేసి కొట్టుకున్న దీన్ని మనం చింతపండు రసంలో వేసి కలిపేసుకుంటున్నాము. కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకోండి, టేస్ట్ చూసుకోండి ఒకసారి. మీకు అన్నీ సరిపోయినాయంటే పర్వాలేదు, లేదు మీకు కొంచెం ఉప్పు వేసుకోవాలన్నా, లేదు కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది అనిపించిన కలుపుకోండి. అలాగే చిక్కదనము రుచి చూసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళు కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ చింతపండు రసం కొంచెం ఎక్కువే తీసుకున్నాను కదండి, సో నేను ఇక్కడ రుచి చూసుకొని కొద్దిగా నీళ్ళు అయితే కలుపుకుంటున్నా. ఎందుకంటే చాలా ఘాటుగా ఉంది, అంటే కారము, ఉప్పు, పులుపు అన్నీ ఎక్కువే ఉన్నాయి ఇక్కడ. సో నేను ఇక్కడ కొంచెం నీళ్ళు కలుపుకుంటున్నాను. ఇట్లా ఫస్ట్ మీరు ఒకసారి చెక్ చేసేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఈ రసం మనకు అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనికి తిరగబాత వేసేయడమే. పెనం పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోండి. నూనె ఏమి ఎక్కువ వేయని అవసరం లేదు, చాలా కొద్దిగా వేసుకుంటే చాలు. ఇందులో మనం మినపప్పు, ఆవాలు వేసుకొని అవి వేగిన తర్వాత మనం ఒక ఎండుమిరపకాయ ఉంచేసుకోండి. అలాగే కరివేపాకండి, మనం కట్ చేసి మిగిలించుకున్న ఉల్లిపాయ ఉంది కదా, అది కూడా ఇప్పుడు వేసుకోవచ్చు. ఉల్లిపాయ ఎక్కువ తినేవాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు ఇట్లా వేసుకోవచ్చు. లేకపోతే మనం జీలకర్రలో వేసి కొట్టిన ఉల్లిపాయ చాలండి. మీకు మళ్ళీ కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఉంటే బాగుంటుంది అంటే ఇట్లా ఎక్స్ట్రా ఉల్లిపాయ కొంచెం వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రసంని ఇందులో పోసేయడమే. పోసేసి ఇది జస్ట్ 1 నిమిషం వేడెక్కితే సరిపోతుందండి. 1 నిమిషం కూడా పట్టలేదు, నాకు టైం చూసుకుంటే ఒక 1/2 నిమిషంలో అయిపోయినట్లుంది. ఇది కొంచెం చుట్టూ కొంచెం నురగొస్తుంది. నురగొచ్చి ఆ తర్వాత ఈ తాలింపు అంతా కొంచెం దగ్గరకు అవుతుంది. అంతవరకు కొంచెం పొగ వచ్చేంతవరకు వెయిట్ చేసుకుంటే చాలు. మనకి ఇప్పుడు రసం చూస్తున్నారు కదా, అంచులంటి మనకు కొంచెం నురగొస్తుంది కదా, ఆ విధంగా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. మనకి సమ్మర్కి కొంచెం పుల్లగా, తీయగా, కారంగా, ఆ జీలకర్ర మంచిదే కదా, సమ్మర్ కొంచెం పైతం వాటికి కూడా మంచిది అంటారు కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. రసం చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.